ఇద్దరు స్నేహితులు దేవుని పరిచయం చేయాలో యవన కాలంలోనే ఆత్రత కలిగి ఇద్దరు తమకున్న దాంట్లో పరిచయకు వచ్చారు. అయితే మొదట దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు? విలువ గౌరవం కావాలా ప్రార్థన చేస్తున్నాడు. రెండో వాడేమో ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా విలువ గౌరవం కావాలా ప్రార్థన చేస్తున్నాడు. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. కానీ ఇతను విలువను గౌరవాన్ని దేంట్లో ఎత్తుకుంటున్నాడంటే కారులో వేసుకున్న బట్టల్లో అది ఉంటే గౌరవిస్తారయ్యా నాకు అది అని అడుగుతున్నాడు. ఇతనేం అడుగుతున్నాడు? నీ వాక్యం నా గుండె ఉంటే ప్రభావం శక్తి ఆటోమేటిక్గా వస్తుంది, నాకు కావాల్సింది ఏదో నాకు అదంతా వస్తుంది, ముందు నాకు అది అని అడుగుతున్నాడు. ఈ ఇద్దరు ప్రార్థనలో ఒకటి ప్రార్థన నెరవేరబడింది. వాడు కోరుకున్నట్లే కష్టపడి ప్రయాసపడి రాత్రింబగళ్ళు గుండె నిండా వాక్యం నింపుకున్నాడు. తనకున్న దాంట్లోనే పేదరికంలోనే సేవా పరిచయం చేస్తున్నాడు. వీడికి మాత్రం వాడు అడగకపోయినా వాడికి కారు, వాడి విదేశాల్లో అనేక ప్రాంతాల్లో బహు విస్తారంగా వాడబడుతున్న సేవకుడుగా తయారయ్యాడు. మన ప్రార్థనలు ఏమన్నా తెలుసా? నా కుటుంబం, నా జీవితం కాదయ్యా, నీ చిత్తం నా కుటుంబం నెరవేర్చబడుతూ నా ఆత్మీయత బలపరచబడితే నీ నామానికి మహిమకరంగా ఉంటుంది. నేను కష్టపడాల్సిన విధంగా కష్టపడే ప్రయాసపడే కృప నాకేనైనా